సో హాయ్ మామ అందరికి. మామ హలో మామ హలో చెప్పురా. మామ లోన్ ఉల్ఫ్ పెట్టా ఒక మ్యాచా. హలో మామ ఆ? లోన్ ఉల్ఫ్ పెట్టు మామ. అర్థం కదా. లోన్ ఉల్ఫ్ మామ లోన్ ఉల్ఫ్ ఆ? పెట్టు ఒకసారి. యూట్యూబ్లో వీడియో పెట్టుకోవాలా. లైవ్ ఉల్ఫా? ఆ. సరే పెట్టు. సో హాయ్ మామ అందరికి. అందరూ అయితే వీడియోకి లైక్ చేసుకోండి. ఓకే, ఇది మాత్రం అసలు సూపర్ షాట్ అనమాట. పాప అయితే బ్యాక్ వెళ్ళినట్టున్నది. మా అయితే కిల్ చేసి పడదిప్పినాడు. ఫస్ట్ మ్యాచ్ అయితే విక్టరీ బలపడిన షాట్ మాత్రం అది. మళ్ళీ అలాంటి ఒక షాట్ పడితే సూపర్ ఉంటుంది. అరే ఓకే ఓకే, ఇది అసలు అయ్యాను. ఓకే, మళ్ళీ సూపర్ పడిన షాట్ అయితే. అసలు ఏంటంటే హ్యాక్ ఏదైనా యూజ్ చేయాలి. అదేదో పొరపాటుగా అట్టా దన పడిపోతాను. ప్రతిసారి ఇలా పడినాకో నాకైతే కంటెంట్ మాత్రం మిడిమానం దొరుకుతుంది. నాకు తెలిసి అసలు వీడియో నేను మైక్ ఆన్ చేసినా లేదో నాకు తెలీదు. అంటే నా వాయిస్ రికార్డ్ అవుతుందో లేదో. అయితే మాత్రం ఈ వీడియో అయితే పెడతా. మీరైతే వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అరే పైకి ఎక్కేస్తున్నారు ఇద్దరు. ఓకే, మామైతే 150 డ్యామేజ్ అయితే చేసినాడు. 150. అరే ఇంకొక బుల్లెట్ రాదే. ఓకే, ఇంకా ఇప్పుడు ఒక 150 బోయా. సరే, అదే విక్టరీ. నాది ఈ మ్యాచ్ అయితే చాలా త్వరగా అయిపోతుంది. నాది ఒక 2 నిమిషాలను వస్తుందో లేదు. వస్తే మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. ఒకవేళ దీనికి కానీ మంచి రీచ్ వస్తే మీ వీడియో అయితే కామెంట్ చేయండి, రిక్వెస్ట్ పెడతా. అరే 150, ఇంకో 150. అరే కరెక్ట్గా ఇంకొంచెం డ్యామేజ్ ఉన్నప్పుడే ఇలా లోవాల్ అనేది వేస్తారు. అది పడేది కూడా కరెక్ట్గా అయితే వాళ్ళ. ఓకే, పైకి వెళ్ళిపోదాం. మా అయిపోయినాడు 150. మళ్ళీ విక్టరీ అయితే కొట్టేసిన. అరే నాది ఇది 1 నిమిషాన్ని వస్తుందో లేదో. 3 నిమిషాలు అయితే అయింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ నిమిషాలు ఉన్నాకో, మీరు ఎక్కువ సబ్ చూసినాకో నాకు వాచ్ అవర్ అనేది కొంచెం తొందరగా పెరుగుతుంది. అది మ్యాటర్ అనమాట. అరే అంటే ఇద్దరికి డ్యామేజ్ పడలేదు. వీడికి డ్యామేజ్ పడింది. నేను చేసింది 200. 108 ఇంకో 128 అంత పడింది డ్యామేజ్ అయితే. ఓకే, ఛానల్ అయితే ఫస్ట్ యూజ్ చేద్దాం. వెనక్కి వెళ్ళి కొట్టినామంటే ఇట్టే మైండ్ బాగాలి. ఇప్పుడు వీడికైతే మాకు గిల్ చేస్తున్నాడు. ఇంకో వీడు ఒక్కడే. ఈయనైతే కోటి పడేద్దాం. వంట మీద పడదాం. ఫోన్ లాగ్ అవట్లా. మామే కొట్టేసినాడు.